నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజ హితం. ఎటు చూసినా కూడా దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మారుమూల పల్లెల్లో కూడా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు. అలాగే చూసుకుంటే మరి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతోత్సవాలు అధికారంగా ప్రకటించడం కూడా ప్రతి గౌడు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళకు తోచిన విధంగా వివిధ ప్రాంతాలలో మరి మండలి కూడలిలో కూడా మరి అలాగే చూసినట్టయితే అధికారికంగా కూడా జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వాయి చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నిర్వహించారు. సో ఇదే విషయాన్ని చూసుకున్నట్టయితే మన పీపుల్ ప్లాజాలో జరిగినటువంటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని మరి కేశం నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌడ సంఘాల ప్రెసిడెంట్ మరి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మలురవి లాంటి సీనియర్ నాయకులే కాకుండా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు అందరూ కూడా వచ్చి ప్రసంగించారు. ఈ యొక్క కార్యక్రమం గురించి అలాగే చూసినట్టు ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్నటువంటి రాజకీయ పొలిటికల్ ఫైట్, ఈ ఫైట్ ఉపయోగిస్తే మరి కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఉండేటటువంటి ఫైటే కొండ్రెడ్డి వెంకరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వి హనుమంతు కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు. ఇలాంటి అంశాలు మనతో డిస్కస్ చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగరాజు గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగుంది. కాంగ్రెస్ వాళ్ళు బాగానే ఉంటారు సార్, ప్రజల్లో ఇబ్బంది పెడతారు. అట్లేం లేదండి, కాంగ్రెస్లో ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగానే ఉంటారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా అనుకూలంగా లేని సందర్భాలు తక్కువ. కానీ మామూలుగా పార్టీ ఎదుగుతున్నప్పుడు కొంచెం ఆ విధంగా అసంతృప్తులు అనేది కామన్ జరుగుతుంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగానే ప్రకటించిందంటారా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని? అంటే ప్రతిపక్షాలు కానీ అన్ని పార్టీలు కానీ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క సబ్జెక్ట్ని తీసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో ప్రభుత్వం భయపడి మాత్రమే నామమాత్రంగా తీసుకుంది తప్ప దాన్ని పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న కూడా అప్పుడు ఉన్నటువంటి పాలకులు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి గనక కొంతమంది ఆనాడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కూడా సర్దార్ సర్వాయి పాపన్నని ముందుకు తీసుకురాకుండా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు అందరూ దాన్ని ప్రతి పార్టీ కూడా ఒక ఏజెండాగా తీసుకోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది తప్ప మనస్పూర్వకంగా మాత్రం ప్రకటించలేదు. మునుగోడులో 40,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి, వాటిని కూడగట్టుకుంటానికి కూడా విమర్శ వస్తుంది, నిజమేనా? అది తప్పకుండా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం అనేది 100%గా కూడా బలహీన వర్గాలకు బహుజనులకు సంబంధించినటువంటి ఏ నాయకులు కానీ, కొమరం భీం కానీ, చాకల ఐలమ్మ కానీ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే తెలంగాణలో త్యాగదనులు తెలంగాణ చరిత్రలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ట్యాంక్ బండి పైన విగ్రహాలు పెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా సర్దార్ సర్వాయి పాపన్న కానీ, కొమరం భీం కానీ, చాకల ఐలమ్మ కానీ చాలా మంది కూడా ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఇప్పటిదాకా లేవు. కనుక వారి చిత్తశుద్ధి అనేది లేదు. ఎలక్షన్స్ సంబంధించినటువంటి మునుగోడు కానివ్వండి, లేకపోతే అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్గా పాపన్నని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాల్లో భయంతో చేసినటువంటి సందర్భం అది. సో అధికారంగా ప్రకటించింది కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఏదో ఒక విగ్రహానికి అంటే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పూలమాల వేయలేదు. పివి నరసింహారావు లాంటి వాళ్ళకు మాత్రమే చేస్తారు, బిఆర్ అంబేద్కర్ కూడా చేయరనే విమర్శ ఉంది, నిజమేనా? అది 100% కరెక్టు. ఎందుకంటే వారికి ఆ రోజు సర్దార్ పాపన్న యొక్క పోరాటం కూడా ఆ రోజు సామంతరాజులు ఉన్నటువంటి ఆనాడు 370 సంవత్సరాల కిందట పరిపాలించినటువంటి మొఘలాయి సామ్రాజ్యం కింద తెలంగాణ ప్రాంతాల్లో ఆ రోజు పెత్తందారి వ్యవస్థ దొరల యొక్క పరిపాలన ఇక్కడ జరిగింది తప్ప దొరలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సబ్జెక్టే ఆయన తీసుకుండు కనుక ఆ రోజు కనుక ఆ పోరాట యోధుడు పాపన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దొరలు కానీ పెత్తందారులు కానీ ఎత్తుకోవడం అనేది అసంభవం. అది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అజెండా తోటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతులు జరిపారు కదా, దీన్ని ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో గౌండ్ల యొక్క పాత్ర చాలా సుదీర్ఘమైనది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి తర్వాత అన్ని పార్టీలు ఉన్నటువంటి మెయిన్ రోల్లో కూడా ఆ రోజు తప్పకుండా తెలంగాణ రావాలనే ఆలోచనతో పార్లమెంట్లో కొట్లాడినటువంటి వ్యక్తిలో మొదటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. ఆ రోజు రాజగోపాల్ గారు వీళ్ళందరూ కూడా సమైక్యాంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్న వాళ్ళు పెప్పర్ స్ప్రే కొట్టేసి ఆయనకి యాక్చువల్లీ ఆ రోజు కళ్ళు పోయేటటువంటి సిచ్యువేషన్. కనుక అలాంటి పోరాట తత్వం ఉన్నది గౌండ్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానివ్వండి, ఆ రోజు అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి, అనేక మంది కూడా పార్లమెంట్లో ఎవరు ఆ రోజు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా లోపలేరు పార్లమెంట్లో. వీళ్ళే డోర్లు మూసి కొట్టిన సందర్భం యాక్చువల్ డైరెక్ట్గా మ్యాన్ హ్యాండింగ్ చేసినాం మనం ఆ రోజు పొన్నం ప్రభాకర్ అన్న కానీ అంజన్ కుమార్ యాదవ్ కానీ. అలాంటి పరిస్థితితో తెలంగాణ తెచ్చింది తప్ప కేసీఆర్ ఒక్కడే చేసినటువంటిది ఏదైతే మాట ఉందో అది
శుద్ధ తప్పు కింద మనం పరిగణించాలి. సో మొత్తం మీద చూస్తే మన జరిగినటువంటి జయంతి ఉత్సవాలలో ఎవరైతే సర్దార్ సాహెబ్ పాపన్నకు జయంతి ఉత్సవాలు జరిపారో లేకపోతే ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఓట్లు వేయాలి అన్నట్లుగా కూడా మీ నాయకులు అంటే ఏదైతే గౌడ సంఘాల నాయకులు మాట్లాడారు, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ఎప్పుడైతే 2014లో ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు 2014 నుండి 2018-19 వరకు కూడా గౌడ్లను విపరీతంగా కేసులు పెట్టేసి రాష్ట్రంలోని 5 సంవత్సరాలు అరాచకం సృష్టించారు. ఎక్సైజ్ వాళ్ళు ప్రతి ఒక్క గౌడు మీద ప్రతి కల్లు డిపో మీద కూడా విపరీతమైన దాడులు చేసి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మహబూబ్నగర్ జిల్లాలు కానీ మెదక్ జిల్లాలు కానీ నిజామాబాద్ జిల్లాలో కేసులు పెట్టేసి కళ్ళు దుకాణాలు మూసిచ్చిన చరిత్ర ఉంది. ఆ రోజు ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని సీరియస్గా ఎక్సైజ్ సంబంధించినటువంటి సబ్జెక్టులో కమిషనర్గా పెట్టి చాలా ఇబ్బందులు పాలు చేసిరు. అది మర్చిపోలేనట్టున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాలు చాలా అరాచకం సృష్టించినటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి చాలామంది అధికారులు ముందు పెట్టేసి చాలామంది గౌండ్లపైన కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. అది వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. వాళ్ళు మొన్న ఏదైతే వాళ్ళు సభ పెట్టింది కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎందుకంటే వారికి తప్పని పరిస్థితులు చేయాలి సార్ మనము, లేకపోతే గౌండ్ల యొక్క చైతన్యం ఇలా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, మనం చేసుకోవాలనేటువంటి ఆయన పర్సనల్ రిక్వెస్ట్ మీద జరిగింది తప్ప కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేదు. సర్దార్ సర్వాయి పాపన్న మీద వ్యతిరేకంగా రాసినటువంటి పుస్తకాలు వాళ్ళ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క పుస్తకాలని ఆయన చరిత్రహీనులుగా ఒక రకంగా ఒక బందిపోటుగా ఒక రకంగా డిఫరెంట్గా చూపించేటటువంటి సందర్భాలు ఉంటే కూడా అడ్డుకున్న పరిస్థితి గౌడ సంఘాలకు సంబంధించి ఆ చరిత్ర ఉంది. ఈ సంఘాలు పెట్టినటువంటి మీటింగ్లలో రాజాధికారం గురించి తప్పించి అందరూ ఏకం కావాలి అంటారు. అందరూ ఏకం అయ్యేది పార్టీలకు గంపకొత్తగా ఓట్లు ఇస్తాను లేకపోతే రాజాధికారం కోసం అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటుంది సార్ అంటే జనరల్గా కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇంకా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్ని పార్టీస్ ఉన్నా కూడా ఆ పార్టీలో తప్పకుండా కూడా అన్ని పార్టీల్లో గౌండ్లకు సముచిత స్థానం ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఒక్కొక్క పార్టీ ప్రజాప్రతినిధులుగా గౌడ్స్కు ఏదైతే ప్రియారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళిపోవడానికే రాజ్యాధికారం దిశ. మన గౌడ్ల యొక్క ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నప్పుడే, శాసనాలు తయారు చేసే అసెంబ్లీలో ఉన్నప్పుడే మన యొక్క గౌండ్లకు 40 లక్షల మంది ఉన్నటువంటి పాపులేషన్కు మనం న్యాయం చేయగలుగుతామనేటువంటి ఆలోచనతోనే చేయాలి తప్ప ఏ ఒక్క పార్టీ అక్కడ ఏజెండాగా పెట్టేసి అక్కడ పాపన్న జయంతి జరిపే సందర్భంలో తప్పకుండా మనం టీఆర్ఎస్కే ఓట్లు వేయాలని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది అనేది నాకు వచ్చింది. కానీ అది పద్ధతి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు. ఫస్ట్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 2014 నుండి 19 వరకు చాలా బీభత్సాలు జరిగినాయి. కనుక గౌడ్లు అనేది ఎవరికైతే రాజకీయ ప్రాధాన్యతను ఇస్తారో ఆర్థిక ప్రాధాన్యతను ఇస్తారో అప్పుడు మాత్రమే ముందుకెళ్తాం. ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వము సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే తప్ప ఇప్పటి నుండి 8 సంవత్సరాలు అవుతుంది గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. గౌడ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఒక ఫండింగ్ ఇస్తే దానివల్ల చాలామంది కార్మికులకు కూడా లోన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉండే, కానీ అది కూడా ఇప్పటివరకు చేయలేదు. కనుక ఇవి చాలా సమస్యలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో మేమే చేస్తున్నటువంటి ప్రగల్భాలు పలుకుతుంది తప్ప అది నిజం కాదు. ఆత్మగౌరవ భవనం కట్టిస్తాము, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ట్రస్ట్ పెడుతున్నాము అన్నట్టు కూడా డంక బజాయిస్తుంది ప్రభుత్వం. మరి అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఏదైతే రెడ్లకు ఇప్పుడు అది తర్వాత వెలమలకు తర్వాత ముదిరాజులకు యాదవులకు అన్ని కులాలకు ఇవ్వడం జరిగింది తప్ప ఓన్లీ గౌడ్స్కు మాత్రమే ఇచ్చిందనేది లేదు. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు దాని ప్రారంభోత్సవం జరగలేదు. దాని మీద ఒక సబ్జెక్ట్ కూడా ఇష్యూ జరిగింది. ట్రస్టా సొసైటీ అనే దాని మీద పోతుంది. ట్రస్ట్ వేసుకోవడం వల్ల టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే ఉంటారనేటువంటి అపోహ కూడా ఉంది గౌండ్లలో. దాని మీద కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకొని దాన్ని కరెక్ట్ చేయాలనేటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తుంది. సో ఇకపోతే రాజకీయాల్లోకి వస్తే హుజురాబాద్ ఫలితాలే మునుగోడ్లు అంటున్నారుగా. అంటే హుజురాబాద్ ఎలక్షన్ స్ట్రాటజీ వేరండి. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి యొక్క మునుగోడు యొక్క నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ నేను 2002 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను చూసినంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సర్వీస్ లేదు. 2009లో
రాజగోపాల్ రెడ్డి గారి యొక్క అన్న వెంకటరెడ్డి అన్న ఆయన తమ్ముడు అనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ గుర్తించింది తప్ప సాక్రిఫైస్ చేసింది లేదు, జెండా పట్టింది లేదు, జెండా పట్టుకొని కార్యక్రమాలు చేసింది కూడా లేదు. కనుక అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్కు ఇక్కడ జరిగిన ఎలక్షన్స్కు ఇప్పుడు జరిగే ఎలక్షన్స్కు చాలా తేడా ఉంటుంది. సో అంటే రాజగోపాల్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీకి లాభం లేదంటారా? రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు ఎలక్షన్లు నిలబడి గెలిచిన తర్వాత అక్కడ మునుగోడుకు పోయినటువంటి సందర్భమే లేదు. ఆయన బిజినెస్లు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంత ఇబ్బందులు ఉన్నాయి. 8 సంవత్సరాల నుండి కార్యకర్తలు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. ఈడీ యొక్క ఎంక్వైరీస్ కూడా జరుగుతున్నాయి. సాక్షాత్ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ అమ్మ ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది, అక్కడ విచారణ జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులను కలుస్తారు. వాళ్ళు అందరు నాయకులను కలిసి ఏ యొక్క ఇండికేషన్ ఇస్తున్నారో మొదటి నుండి కూడా తెలుసు. కనుక వాళ్ళ చిత్తశుద్ధి లేదు, ఎప్పటి నుండో ప్లాన్ వేసుకున్నారు. ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా వారిని కూడా విమర్శించి చాలా ఘోరాది ఘోరంగా మాట్లాడినటువంటి చరిత్ర రాజగోపాల్ రెడ్డి గారిది ఉంది. ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఖాళీ ఏదో డైరెక్ట్ వచ్చి ఆయన రాసుకుని రాలే. పిసిసి ప్రెసిడెంట్గా ఏదైతే ఉందో రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రతి జిల్లాల నుండి కూడా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేసి, ఏఐసిసి కమిటీ ఇంటర్వ్యూ చేసి ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి అన్ని రకాలుగా అర్హత వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారిని అనౌన్స్ చేశారు తప్ప ఎప్పుడు సీల్డ్ కవర్లో తీసుకొచ్చి ఆయన ఓపెన్ చేసి ఆయన అనౌన్స్ చేయలేదు. అది గుర్తించుకోవాలి. సో కొన్నారన్నట్టు టాక్ వస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్కు డిఫరెంట్గా ఈసారి రేవంత్ రెడ్డి గారిని సెలెక్షన్ చేసిండ్రు. అది అందరూ గుర్తించుకోవాలి. అదే గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్ ఠాకూర్ గారు మరియు సహ ఇన్ఛార్జ్లు అందరూ కూడా కూర్చొని ఎప్పుడు కూడా నేను 2002 నుండి ఉన్న చాలా మంది పిసిసి ప్రెసిడెంట్లను చూసిన ఎప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ అక్కడ ఏఐసిసి ఢిల్లీలో అనౌన్స్ చేస్తే ఇక్కడ అనౌన్స్ చేసేది తప్ప ఎప్పుడు ఎంక్వైరీ చేసి వీళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకొని ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి చేసిన సందర్భం లేదు నేను చూసినంత వరకు. మొట్టమొదటిసారి రేవంత్ అన్నని ఖచ్చితంగా ఆయన పిసిసి ప్రెసిడెంట్ పెట్టినప్పుడు అప్పుడు కోమరెడ్డి గారు ఉన్నారు, వారు ఆశించారు. తర్వాత రేవంత్ అన్న ఉన్నాడు. అందరు లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరుంటే బాగుంటుందని చెప్పి గాంధీ భవన్లో ఒక్కొక్కరిని పిలిచి ఫేస్ టు ఫేస్ అడిగి ఆయనను సెలెక్షన్ చేసేది తప్ప రేవంత్ అన్నని ఉట్టిగా ఏదో అనవసరంగా బండాలేస్తాడు తప్ప రాజకీయంగా ఆయన వచ్చి ఏ తొందరగా కాంగ్రెస్ పార్టీలో ఇంత తొందరగా హైప్ అయిందని చెప్పేటువంటి ఏదో ఒక బాధ తప్ప వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఏమి జరగదు. ఆయన ఇంకా నిక్కచ్చిగా పిసిసి ప్రెసిడెంట్ అయింది తప్ప ఏ మాత్రం అలాంటివి లేవు. దుష్ప్రచారం. ఇంతమందికి ప్రత్యక్షంగా టీడీపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటే కాంగ్రెస్లోనే టీడీపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటున్నాయి కదా, ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే ఒకటి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అనేది ఒక లింకప్ అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినారు. యాక్చువల్లీ టీడీపీతోన తర్వాత కాంగ్రెస్ రెండు అలయన్స్లో పోయినటువంటి సందర్భం ఉంది. ఇది ఏఐసిసికి సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో వాళ్ళు మాట్లాడి ఒప్పందం జరుగుతుంది తప్ప ఈడ కూర్చొని కాదు. గత ఎలక్షన్లో కూడా రెండు పార్టీలు అలయన్స్తోనే వచ్చినది తప్ప అలయన్స్తోనే కాదు కదా, కాదు కదా. మునుగోడులో ఆయన చరిత్ర కూడా ఆయన 2 కండువలు వేసుకొని గెలిచిండు రాజగోపాల్ రెడ్డి, ఒక కండువ వేసుకుని అయితే కాలే కదా. ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పి వాంటెళ్ళి కొంత వర్గము రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చెప్పినా చెప్పకపోయినా 100% కార్యకర్తల్లోనే ధైర్యం నింపడానికి ఈరోజు కారణమైన ఆయన తప్ప అధైర్యం కాదు, అధైర్యపరచడానికి రాలేదు. ఆయన ఇంత సాక్రిఫైస్ చేసి ముందరికి పార్టీని నడిపిస్తున్నాడు. ఒకప్పుడు ఇదే ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకముందు మేమందరం కూడా ఉన్నాం, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నా, ఎప్పుడు కూడా ఇలాంటి హైప్ అనేది రాలేదు. ఈ 8 సంవత్సరాల నుండి కార్యకర్తలు ప్రతి గ్రామాల్లో కేసులు పెట్టుకొని ప్రతి గ్రామాల్లో ఇబ్బందులు పాలై ప్రతి గ్రామాల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక టీఆర్ఎస్ వ్యక్తి దగ్గర కోరు, ఒక టీడీపీ మన బీజేపీకి సంబంధించిన వ్యక్తి దగ్గర కోరు, గెర్ర గీసుకొని ఉంటారు. కనుక కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి ఆయన ముందరకు వస్తుంటే అన్నెసెసరీగా లేనిపోని ఆరోపణలు చేస్తుడు తప్ప దాంట్లో నిజం కాదు. గాంధీ కుటుంబానికి అన్వాయులకు ఇస్తారు టికెట్లు అనే సందర్భం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా పీసీసీ ఇస్తారనే సందర్భం వచ్చింది కదా. అంటే ఒక మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యమైనటువంటి డెమోక్రసీ అనేది నిర్వచనం కరెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ.
ఈ పార్టీ ఆ పార్టీ అనేది సంబంధం లేనటువంటి విషయము. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తుంటారు. దానంత మాత్రాన మనము ఇప్పుడు దాన్ని తప్పు అనేది పట్టడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరకు ఎవరు వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు వచ్చినా కూడా బీద బలహీన వర్గాలకు మేలు చేసేటటువంటి పార్టీ కనుక ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించి తీసుకునేటటువంటి సందర్భం అనేక సంవత్సరాలు ఉండేది, కొత్తగా లేదు, ఇది ఎప్పటి నుండో కూడా ఉంది ఇది. సో మరి దీన్ని బట్టి చూస్తే మరి మొదటి నుంచి కూడా జెండాలు మోసిన వాళ్ళను పక్కన పెట్టినట్టు అనుకోవచ్చా? మొదటి నుండి జెండాలు మోసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టదు. ఒక విషయం ఏంటంటే, గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో జనరల్గా కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు 100-125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కనుక చాలా మంది ఉంటారు తప్ప, ఆశావాహులు ఎక్కువ ఉంటారు తప్ప, మళ్ళీ టికెట్ అనౌన్స్ అయిన తర్వాత అందరు కలిసి పనిచేసేటటువంటి ఒకే ఒక సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. టీడీపీని ముంచినట్టుగానే కాంగ్రెస్ని కూడా ముంచుతారంటారు, మీరేం తెలుస్తారంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ముంచేదేంది, ఆల్రెడీ మునిగే ఉండే, ఆల్రెడీ చాలా ఘోరాతిఘోరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడైతే సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేస్తారేమో, తల్లికి రుణం తీర్చుకుంటారనేటువంటి పరిస్థితిలో ఉండే అప్పుడు. కానీ తర్వాత జరిగినటువంటి సందర్భాలు, దాన్ని కేసీఆర్ చేసినటువంటి జిమ్మికులకు దానికి దీనికి అవి ఇబ్బందులు పాలే ప్రజలు వారికి నమ్మకంగా ఓట్లు వేయడం జరిగింది తప్ప, ఆ రోజు నుండి కూడా 2014 నుండి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా డౌన్ఫాల్ అయింది. అది వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని మాట్లాడడం కరెక్ట్. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీని డీల్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. అప్పుడు కూడా అసమ్మతి గలం ఇప్పించింది వాళ్ళే. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, ఆయన కోట్ వేసుకుంటే కోటును కూడా గంగారెద్దులో వేసుకున్నట్టు వేసుకుంటాడు, ఆయన ఎంపీసీసీ ప్రెసిడెంట్ అని చిల్లరగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీని, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంత అవహేళన మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా 1 year కిందట రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనను కూడా ఎందుకు అనలేకపోతాడు? తప్పకుండా అంటాడు. ఎందుకంటే అలాంటి నేచరే. ఇప్పుడు మనిషికి వ్యాపారం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలు పనికిరాడు కనుక, అలాంటి పనికిరాని వ్యక్తి తప్పు నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ లేపుతున్నాడు తప్ప అదంత నిజం కాదు. కోవట్ల సంప్రదాయం కూడా తగ్గిందా మరి ఇప్పుడు ఏమన్నా? కోవట్లు ఒకటే కాంగ్రెస్ పార్టీలో ప్రశాంతంగా మంచిగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలి. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటిసారి కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లాల్లో, గ్రామాల్లో చాలా ఇబ్బందుల పాలే ఉన్నారు. ఇవేందో నేను కూడా ఒక LLB స్టూడెంట్, నేను 2002లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుండి కూడా చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్, ఒక పద్ధతి, దీంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నువ్వు వచ్చి విపరీతమైనటువంటి ఇబ్బందులు పాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని లేస్తున్న కాంగ్రెస్ని కిందికి దింపేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకో ఆలోచన లేదు వాళ్ళు. సో పొన్నాల లక్ష్మి బీసీ సంబంధించిన వ్యక్తి, PCC ఉన్నప్పుడు 20 సీట్లే మీకు. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పటికి కూడా టీడీపీ తలవెన్స్ పెట్టుకున్న సేమ్ సీట్లే వచ్చినాయి. సో మరి అప్పుడు బీసీని దించి రెడ్డిని పెట్టారు, మళ్ళీ రెడ్డికే ఇచ్చారు. ఇది ఎట్లా చూడాలి మీ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి బీసీ అనేది లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డి శ్రీనివాస్ గారు 2004 వరకు, ఎప్పుడైతే MS సత్యనారాయణ గారు అప్పటి వరకు 2003 వరకు PCC ప్రెసిడెంట్ ఉన్నారు. వారు PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ, వారు పోయిన తర్వాత డి శ్రీనివాస్ గారు వచ్చారు. డి శ్రీనివాస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంబినేషన్లో బ్రహ్మాండంగా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. మళ్ళీ 2009లో కూడా బీసీకి సంబంధించినటువంటి డి శ్రీనివాస్ గారే వారే PCC అధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు వారికి 2 సార్లు PCC ప్రెసిడెంట్ నుంచి 2 సార్లు PCC ప్రెసిడెంట్గా పెట్టి గవర్నమెంట్ వచ్చినటువంటి సందర్భం తెలంగాణ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కానీ రెడ్లు, బీసీలు ఇలాంటి తారతమ్యం కాంగ్రెస్ పార్టీలో లేదు లేదు లేదు. హనుమంతరావు గారు మన సర్దార్ సర్వాయి పాపన్న చిక్కడపల్లిలో జరిగిన జయంతిలో నాకు రాజీవ్ గాంధీ లేదా ఇందిరాగాంధీ ఆ పీరియడ్లోనే నాకు సీఎం వచ్చేది ఉంది, కొన్ని ప్రాంతాల అంటే అగ్రవర్ణాలు రానియకుండా చేశారని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు హనుమంతరావు గారికి ఒకటే విషయం ఏంటంటే, వారికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, గతంలో వారికి రాజీవ్ గాంధీ గారి దగ్గర వారికి చాలా సాన్నిహిత్యం ఉంది. అది వారికి కుటుంబానికి చాలా విధేయులు. హనుమంతరావు అన్న బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి చాలా విషయాలలో వారు ఎన్నో సంఘర్షణలు చేసిండ్రు.
వారికి రావాల్సినటువంటి బీసీలకు రావాల్సిన అన్ని కూడా ఆయన సాధించుకున్నాడు. పార్లమెంట్లో కూడా దానికి సంబంధించి బీసీ దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉండి కూడా. కానీ విషయం ఏంటంటే వారు వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ చేస్తున్నటువంటి జిమ్మిక్లకు, కేసీఆర్ చేస్తున్నటువంటి రాజకీయాలకు మనం బలి కావద్దు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావాలనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప ఇంకోటి లేదు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ రావాలే, తప్పకుండా ఎవరైతే ఉన్నారో పార్టీలో సీనియర్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు గౌరవించాలనేటువంటి మాటనే మాట్లాడుతారు తప్ప హనుమంతరావు గారు వేరే రకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకిస్తున్నారని కదా. ఆయన ఏదన్నా ఫ్రామ్ టు మాట్లాడతాడు, ఉన్నది మాట్లాడతాడు తప్ప ఆయన ఏదో వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ అధ్యక్షుని కానీ వ్యతిరేకం ఏ రోజు కూడా లేడు. విషయం చెప్పడం వరకు ఆయన ఆ నోట్లో ఉన్నది చెప్పడం వరకే తప్ప ఆయన నా వ్యతిరేకంగా మనం చూడడం అనేది తప్పది. జగ్గారెడ్డి సల్లారినట్టేనా? జగ్గారెడ్డి గారు కూడా సీనియర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే. వారు కేసీఆర్తో కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వారు తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రజలకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన ఇష్టం. ఆయన చల్లారడం అని కాదు, కొన్ని ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే కూర్చొని ఆల్రెడీ చెప్పారు. ఏఐసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు చెప్పారు. సాక్షాత్తు మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ఏదన్నా 4 వాల్స్లో కూర్చొని మాట్లాడమని చెప్పారు. వాళ్ళు తప్పకుండా 4 వాల్స్లో కూర్చొని వాళ్ళ వాయిస్ని ఇచ్చుకోవాలి, దాన్ని సమర్శంగా క్లియర్ చేసుకోవాలి తప్ప మీడియాకి ఎక్కడం వల్ల ఏమవుతుందంటే పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా తగ్గిద్దమైనటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ వాళ్ళు సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నారు కనుక వాళ్ళ దాంట్లో వాళ్ళు అనుకున్న దాన్ని మనం ఆ విధంగా ఓపెన్గా బయట మాట్లాడడం వల్ల తప్పు జరుగుతుంది. సిఎల్పిని టీఆర్ఎస్లో విలీనం చేసినప్పుడు లేనిది రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తే తప్ప. ఇప్పుడు ఎట్లుంటుందంటే కొనడం వేరే. ఆ రోజు కూడా కేసీఆర్ కొన్నాడు, కొంటేనే కదా విలీనం జరిగింది. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో అమ్ముడు పోయే వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నిక్కచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడు అమ్ముడు పోడు. ఎప్పుడైతే అమ్ముడు పోయిండో వాళ్ళ యొక్క క్యారెక్టర్ స్మాష్ అనేటే తప్ప ప్రజలు గమనిస్తారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఉట్టిగా ఏదో రేవంత్ అన్న పేరు పెట్టుకొని ఆయన ఏదో ఒకటి అనాలి అని చెప్పి పోతుండే తప్ప బహానా దొరికింది తప్ప యాక్చువల్లీ ఆయన పోవాల్సింది ఆయన ఉన్నటువంటి కంపెనీ లాస్ కావడము లేకపోతే వారికి ఏదైనా లావాదేవీలు జరగడం వల్ల పోతుండే తప్ప భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాల్లో అది ఒక కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించినటువంటి పురిటిగడ్డ, ఉద్యమాలకు ఒక ఉవ్వొత్తున పోసేటటువంటి జిల్లా తప్ప ఆ జిల్లాలో పోయి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన గెలుచుకొని వస్తానటువంటి ఆశలు కాదు. ఆయనకు కావాల్సింది బిజినెస్ సంబంధించిన వ్యవహారం తప్ప ఇంకొకటి లేదు. అది వాస్తవం. అంటే పార్టీలకు పోవడం రిజైన్ చేయడం వేరే కదా సార్. అంటే రీజన్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనేది ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారు టీఆర్ఎస్ బీజేపీ. ఈ రెండు కూడా ఒకటి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేపొద్దున గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నా కూడా వాళ్ళ గుర్తొచ్చేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తొస్తుంది కనుక హస్తం గుర్తుకి వేయడానికే పోతారు తప్ప ఇంకో కమలం గుర్తో లేకపోతే ఇంకో గుర్తులు వాళ్ళ గుర్తుండవు. కనుక ఎట్లన్నా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇది ఒక రకమైనటువంటి యువకుల్లో ఒక ఆశ నిండి గ్రామాల్లో ఒక ఉత్తేజం పెరిగి పునరుత్తేజం వచ్చి ముందుకు సాగుతుంది. ఎట్లన్నా కాంగ్రెస్ పార్టీని కొంచెం పెరుగుతున్న కొద్ది ఒక బై ఎలక్షన్ పెట్టి కొంచెం డౌన్ చేసి చూపిద్దామనేటువంటి ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. సో డిపాజిట్ వస్తుందంటారా? డిపాజిట్ కాదు, తప్పకుండా మునుగోడులో మీరు చూడండి, చరిత్ర సృష్టించి గెలవకపోతే చూడండి. మీరు 15 రోజులు పడుతుంటారు టికెట్ కోసం. ఒకటండి, ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ అని ముందే చెప్పిన. ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీలో తప్పకుండా ఇలాంటివి జరుగుతాయి. ప్రజాస్వామ్య పార్టీలో ఏదో ఇప్పుడు కేసీఆర్ నియంత కాదు కదా, ఒక 370 సంవత్సరాల కిందట నియంతలు ఇట్లా పరిపాలించు ఆ రకంగా ఆయన పరిపాలిస్తాడు. కనుక ఆయన ఎన్నో షీల్ కవర్లు రాసుకొని ఎవరిది ఒక పేరు అనౌన్స్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ అదేమన్నా దానికి ఒక దానికి ఏముంది, ఏదో పేరు అనౌన్స్ చేసి పక్క పడేస్తారు. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. నేను ఇప్పుడు మామూలు కాదు కదా, నేను ఎక్కడో వేరే ప్రాంతం ఉన్నా కూడా నాకు మునుగోడులో టికెట్ రావాలని నేను అప్లికేషన్ ఫామ్ చేసి నేను ఇవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు. ఎందుకంటే అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందన్నమాట. అది ప్రజాస్వామ్యమే పార్టీని నాశనం చేస్తుందేమో. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా పార్టీని నాశనం చేయదు, అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి తప్ప అది స్ట్రాటజికల్ గా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులే, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్టీలే, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రమే దేశంలోని మనుగడ ఉంటుంది. సో ఇంత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు మరి మునుగోడు సభలో అద్దంకి దయాకర్ చేతి తిట్టించడం దేనికి? అద్దంకి దయాకర్ గారు వారు తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలోని అదే తెలంగాణ రావాలని చెప్పేసి
కీలకంగా పాత్ర పోషించి ముందుకు సాగినటువంటి వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో కార్యకర్తల యొక్క రెస్పాన్స్ బట్టి కార్యకర్తలు మాట్లాడుతున్న సందర్భంలో ఈయన ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తల ఉత్సాహం వచ్చింది. వారి యొక్క బాధ ఏంటంటే ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయినప్పుడు కూడా వారు ఉద్యమాల్లో ఉండి ఎక్కడన్నా వేరే అధికారానికి కావాలని కోరుకోలే, అధికారం లేని పార్టీలో వచ్చి మనం ఉద్యమం చేద్దామని చెప్పి ఆలోచనతోనే వారు వచ్చిండ్రు. వారు మాట్లాడిన మాట ఏంది క్లియర్గా, అరే ఎందుకు ఇట్లా కొట్లాటలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో, ఇంత మంచిగా ముందుకెళ్తుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నటువంటి ఒక బాధతోన మాట్లాడిన సందర్భము కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎక్కువ గట్టిగా మాట్లాడడం వల్ల ఒక మాట దొరిలింది. దానికి 2 సార్లు సారీ చెప్పిండు. ఒక సామాజిక వర్గం సంబంధించినటువంటి లీడర్ ఆయన అనేక సంఘాలకు సంబంధించి కుల సంఘాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం, మంచి తెలంగాణ ప్రాంతంలో గట్టి సామాజిక వర్గమైనటువంటి సందర్భం ఉన్న కులం సంబంధించిన దాన్ని డీల్ చేస్తున్నటువంటి వ్యక్తి కనుక ఆయన 2 సార్లు సారీ చెప్పిండు, తప్పేం లేదు. కానీ సారీ చెప్పిండు కదా, ఒక్క మాటని సారీ చెప్పేసిండు. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప దాన్ని ఇంకా రాదంతం చేయదు. ఇంకా కాంగ్రెస్లో మిగిలింది ఎవరు? రేవంత్ రెడ్డి, ఆయన కోటరే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒకసారి నియోజకవర్గాల వైజ్గా చూసుకోండి. ఎప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారిని కూటరి మాత్రమే ఉందనడం తప్పు. కాంగ్రెస్ కూటరి అది, రేవంత్ రెడ్డి గారి కూటరి కాదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క వారి యొక్క పార్టీ సంబంధించినట్టు కూటరి ఉంటుంది. కరీంనగర్లో చూసుకోండి, వరంగల్లో చూసుకోండి, కరీంనగర్లో చూసుకోండి, మామూనార్లో చూసుకోండి, ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లే డీల్ చేస్తారు తప్ప రేవంత్ రెడ్డి గారి కూటరి కాదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి కూటరి. సో గతంలో నల్గొండకు రావాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి అన్న కోమటిరెడ్డి, మరి నేను మునుగోడులో తిరగనన్నారు, నిన్న మాట మార్చినట్టు తెలుస్తుంది. అంటే విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వారు 30 సంవత్సరాల పైనుండి కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిజమైన కార్యకర్తగా ఉన్నాడు. ఆయన ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలోని చాలా విరాట పటిమం పోషించినటువంటి వ్యక్తి. మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది కూడా ప్రాంతాలకు అతీతంగా కూడా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే పదవి కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి. కనుక అలాంటి పర్సన్ని అనెసెసరీగా కొన్ని మీడియాల్లోనే రాదంతం చేసి వారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ఇబ్బందులు చేశారు తప్ప భేదాభిప్రాయాలు ఉంటాయి. రేవంత్ అన్న కూడా కూర్చొని మాట్లాడుకునేది సాటిస్ఫై చేసుకుంటున్నారు. సో మీరన్న మాటల్లోనే అంత తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని కాదని, తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని పీసీసీ చేశారు కదా. మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడే చెప్పిన అభిప్రాయం తీసుకొని మాత్రమే సెలక్షన్ జరిగింది తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కాదని, లేకపోతే ఇంకొకరిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కాదని, ఇంకెవరినో కాదని కాదు. ప్రతి ఒక్క రాష్ట్ర పదాధికారులను, డిసిసి ప్రెసిడెంట్లను, ఎవరైతే సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, పీసీసీ అందరిని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని విచారణ చేసుకొని వాళ్ళందరినీ అడిగి అభిప్రాయ సేకరణ జరిగి మాత్రమే రేవంత్ రెడ్డి అన్నది మార్క్స్ ఎక్కువ వచ్చినందుకు ఇచ్చారు తప్ప కోమటిరెడ్డి అన్నని తక్కువ చేయడానికి కాదాడా, ఎవరికి కావాలనేటువంటి అభిప్రాయం తీసుకొని ఇచ్చారు. సో మీరు ఇలా మాట్లాడుతున్నారు, మరి జడ్చర్లలో ఎర్ర శ్రీనివాసం తీసుకోవడం ఏంది? అక్కడ ఆల్రెడీ కోమటిరెడ్డి అనుచరుడు ఉన్నప్పటికీ కూడా ఒక మాట నేను చెప్తానండి. నేను 2002 నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇప్పుడు నాలాంటి నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ విద్యార్థి సంఘాల్లో పనిచేసి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో నేను తిరిగినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే 2002లో అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ. నేను అప్పటికే నేను లా కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిని. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ నేను కూడా ఎమ్మెల్యే కావాలనుకొని చాలాసార్లు ఆశలు ఉండొచ్చు, కానీ అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే కొన్నిసార్లు సమీకరణలు ఉంటాయి, కొన్నిసార్లు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ మీద పోవాల్సి ఉంటుంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమందరం కూడా అప్పుడు చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేసుకుంటూ వచ్చినాం. కానీ ఆ రోజు మేము ఇన్ని రోజుల నుండి చేస్తున్నాం కదా, నాకు టికెట్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి నేను గాంధీ భవన్లో పోయి కొట్లాడలేను కదా. నా చాలా సీనియర్ మోడ్, నేను 2002 నాదే చెప్తాను మీకు ఎగ్జాంపుల్ గా. 2002లో నిజాం కాలేజ్ నుండి గాంధీ భవన్ వరకు ఎంఎస్ సత్యనగర్ పిసిసి ప్రెసిడెంట్ ఉండ్రి, అంజన్ కుమార్ యాదవ్ సార్ ఆ రోజు సిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు. 5,000 మందితో ర్యాలీతో నేను గాంధీ భవన్ ర్యాలీగా పోయి జాయిన్ అయినా ఆ రోజు. మరి నేను నాకు టికెట్లు కావాలని సీనియర్ మోస్ట్ 20 ఏళ్ళకి పనిచేస్తున్నా, నాకు ఇవ్వాలని కొట్లాడలేను కదా. నా యొక్క సిస్టమ్ని, నా యొక్క సాక్రిఫైని, ఆ కాన్స్టిట్యున్సీల సామాజిక వర్గాలను అన్ని కూడా తీసుకొని వాళ్ళు సెలెక్షన్ చేస్తారు తప్ప అంత మాత్రాన అనిరుద్ధ్ రెడ్డి ఆడ తీసుకునే వాళ్ళని వద్దు అని చెప్పడం అనేది
అది కరెక్ట్ కాదు. ఆయన కూడా పార్టీలో నాకు తెలిసి కొంతకాలం నుండే పనిచేస్తున్నాడు, ఆయన కూడా చాలా కాలం నుండి కూడా కాదు. వచ్చినప్పుడు పార్టీలో కొన్ని రోజులు సర్వీస్ చేయాల్సిందే, 20 కాదు 30 ఏళ్ళు చేయాల్సిందే. అంత తప్పిస్తే నేను వచ్చినా నాకు టికెట్ ఇవ్వండి అనేటటువంటి ఆలోచన కాదు. వచ్చే వాళ్ళని చేర్చుకోమని చెప్పినటువంటి ఒక లైన్ ఇచ్చిరు ఏఐసిసి. ఎవరు కూడా నియోజకవర్గాలలో జిల్లాల్లో కానీ కొత్త వాళ్ళని చేర్చుకునేటప్పుడు 100% మీరు ఆబ్జెక్షన్ చేయొద్దని చెప్పి ఒక రూల్ ఉంది. దాన్ని మీడియాకి ఎక్కి మాట్లాడడం తప్పది. మరి ఏదైతే అద్దంకి దయాకర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో వడ్డీ రవిడిని తీసుకోవడం వల్లనే కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన ఆ రకంగా ఫైర్ అయ్యారు అని అంటారు కదా. అంటే ఒకటి ఏమైతుంది సార్ అంటే ఇప్పుడు సామాజిక వర్గంలో జనరల్ కూడా బాధ ఉంటాయి. ఇప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలకు కానీ అవకాశము దొరికినటువంటి నియోజకవర్గం అది. ఆయనకు ఆ నియోజకవర్గం దొరికి 2 సార్లు కూడా ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిండు. పాపం తక్కువ మార్జిన్తో కూడా ఓడిపోవడం జరిగింది. కనుక ఆయన దగ్గర కూడా ఏం చేయాలంటే ఆయనకు అనుకూలంగా చేస్తే తప్పు లేదండి. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా చేస్తే తప్పేముంది? ఆయన టికెట్ ఎవరికి రేపు అసెంబ్లీలో లెక్క వచ్చేది కాంగ్రెస్ పార్టీకి లెక్క వస్తుంది కానీ ఇంకో పార్టీకి రాదు కదా. అలా అక్కడ ఏదైనా ఇబ్బందులు చేయకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది ఉండే. కానీ వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళే చేసినటువంటి అయితే నిజం కాదు. వారికి ఆలోచన కూడా లేదు అద్దంకి దయాకర్ గారికి. ఇక మీడియా సృష్టి చేయడము సోషల్ మీడియాలో చెప్పడం తప్ప లేదు. అంటే ఎట్లుంది సార్ అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీలో 100%గా జరిగేది కొంచెమే కానీ చూపించేది ఎక్కువ. ఎందుకంటే కొన్ని టీవీ మేనేజ్మెంట్లు ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఏమో బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కనుక వాళ్ళు ఏంటంటే విరివిరాంగా చిన్న విషయాన్ని కూడా దాన్ని భూతద్దోలు పెట్టి చూపిస్తున్నారు అంతే. సో మరి అమెరికాలో జాయిన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఒకటి. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఏఐసిసి సిస్టమ్ ప్రకారమే రేవంత్ రెడ్డి గారు జాయిన్ చేయించుకుంటు తప్ప అమెరికాలో పోయిండు అమెరికాలో చేసుకో అమెరికా కాదు ఏ ప్రపంచ దేశంలో ఎక్కడున్నా కూడా నియోజకవర్గం కదా అక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కింద వచ్చినట్టు ఆలేరు. అంటే ఒక మాట ఏంటంటే ఆల్రెడీ ఏఐసిసి ఒక సిస్టమ్ పెట్టిందని చెప్పిన సార్ మీకు ఏమన్నా చేరికల కమిటీ పరిస్థితి చేరికల కమిటీకి ఆల్రెడీ ఇంటిమేషన్ జరగదు. రేవంత్ రెడ్డి అన్న ఒక్కడు నిర్ణయం తీసుకునేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రతి విషయాన్ని కూడా 100%గా చేరికల కమిటీకి సంబంధించిన జానారెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చెయ్యంది మాత్రం జరగరు, గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ కాదు, మళ్ళీ ఏఐసిసికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే ఉందో వారికి ఇన్ఫర్మేషన్ లేనిది ఒక చిన్న కార్యకర్త కూడా కండు వేసుకునేటువంటి సిస్టమ్ లేదు. సో మరి తగ్గుతారా ఇప్పటికి అద్దంకి దయాకర్ను పార్టీని సస్పెండ్ చేయండి అనేటటువంటి వాక్యాల పైన? ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న చాలా పెద్ద నాయకుడు, చాలా మందిని క్షమించే గుణం ఉండాలి తప్ప వారు ఒక పెద్ద స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. వారు 2 సార్లు వారికి క్షమాపణ చెప్పడం చాలా గొప్ప విషయం. చెప్పిండు అంటే చేసిన తప్పుకు సారీ చెప్పిండు కనుక వారు క్షమించేస్తారు తప్పకుండా. దానిలో ఏం పెద్ద ప్రాబ్లం లేదు. చేరికల విషయంలో కావచ్చు, అది పక్కన పెడదాం ఇప్పుడు. సో మరి అన్నదమ్ముల మధ్యలో చీలికలు వస్తాయా లేకపోతే ఇద్దరు పంపిస్తారా? తప్పకుండా రాజగోపాల్ రెడ్డి ద్రోహం చేసిన విషయం ఆయన కూడా తెలుసు. ఆయన వెంకటరెడ్డి గారి అన్నదమ్ముల యొక్క ప్రేమ ఉండొచ్చు తప్ప పార్టీకి వచ్చే వరకు కోమటిరెడ్డి వెంకన్న తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే మాట్లాడతాడు తప్ప ఆడ ఎవరు బీజేపీ నుండి నిలబడ్డా టీఆర్ఎస్ నుండి నిలబడ్డా వాళ్ళని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలని ప్రచారం తప్పకుండా చేస్తాడు తప్ప తమ్ముడు చూడడు, ఇంకో యొక్క బంధం కూడా చూడడు. మునుగోడు ఎన్నిక వచ్చిందో రాలేదో ఒక పక్క మర్రి శశిధర్ రెడ్డి చూసుకుంటే ఇవన్నీ పార్టీలో ఒక లుకలుకలు అన్నీ కూడా అంటే మునుగోడును వదిలిపెట్టి పార్టీలోనే ఇట్లా జరుగుతుంది. వారు ఒక మాట మాట్లాడండి. సునీల్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంక్వైరీ చేసుకొని సర్వే చేస్తున్నాడు, మన పేరు పెట్టలేదు అని ఒక మాట మాట్లాడాడు. ఒక విషయం సార్ ఏంటంటే సునీల్ అనేటువంటి పర్సన్ని ఎవరైతే వచ్చిండ్రు ఏఐసి వాళ్ళు వారు ఎక్కడికి ఎలక్షన్స్ సంబంధించినటువంటి సర్వేకి వచ్చిండో ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టింది కాదు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టలే కదా ఆయన పెట్టింది ఎవరు? ఏఐసిసికి సంబంధించినటువంటి సాక్షాత్ రాహుల్ గాంధీ గారు పెట్టారు. మీరు ఏమన్నా అనగాలనుకుంటే ఢిల్లీకి పోయి మీరు అక్కడ కంప్లైంట్ చేయండి, పలానా వ్యక్తి సర్వే చేసుట్లా నాది పేరు కరెక్ట్ పెట్టలేదని. రేవంత్ రెడ్డి గారు ఏం చేసి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఆయన మీద పిసిసి అధ్యక్షులు వచ్చినప్పుడల్లా ఆయన ఏ విధంగా అభాండం వేద్దాం, ఆయన మీద ఏదో ఒకటి మాట్లాడదాం అనేటువంటి ఒక కామన్ ఏజెండా పెట్టుకుంటే తప్ప సునీల్ అనేటువంటి పర్సన్ ఎవరు సార్? ఆయన ఏఐసిసి చెప్పినటువంటి పంపించినటువంటి దూత. ఆయన ఎంక్వైరీ చేస్తారు. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి మీద కూడా కోడంగల్లో లేకపోతే మల్కాజిగిరిలో ఆయన మీద కూడా సర్వే చేస్తాడు. ఆయన ఒక్కరి మీద సర్వే కాదు, శశిరెడ్డి గారి మీద సర్వే కాదు, ఇంకెవరో వాళ్ళందరూ సీనియర్ మోస్ట్. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏఐసిసి ఒక లైన్ ఉంది, ఆ లైన్ మీదే పోతుంది తప్ప
ప్రతిసారి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారే చేపిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారే మాట్లాడిస్తున్నారు అనేది అది తప్పు. ఎందుకంటే నేనున్నా నిక్కచ్చి కార్యకర్తగా 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 21 సంవత్సరం నుండి. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ ఉండదు. కనుక అది ఎప్పుడు పిసిసి అధ్యక్షుడు ఒక్కని మీదే డిపెండ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఆయన ఏది ఓన్గా ఆయన చేతికి ఏది కూడా ఇవ్వదు. తప్పకుండా అందరి అభిప్రాయం తీసుకునేటువంటి తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది అందరూ కూడా ప్రజలు గుర్తించుకోవాలి. వీళ్ళందరూ మాట్లాడినటువంటి విషయాలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు శశిధర్ గారు, గవర్నర్లో శశిధర్ గారు, వారి యొక్క తండ్రి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి ఇక్కడ. వారు అటువంటి పొజిషన్ ఉన్న వాళ్ళు ఒక పర్సన్ వచ్చినప్పుడు వారికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ముందుకు నడపాలి తప్ప నాకు సునీల్ అనే వ్యక్తి నా మీద బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చింది అనేది అది మీకు తెలుసు ఆ సిస్టమ్. ఆయనని సునీల్ని తీసుకొచ్చి ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టలే కదా, ఏసీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు పంపించారు. సో లాస్ట్కు ప్రియాంక గాంధీ కూడా వస్తుందని తెలుస్తుంది ఇన్ఛార్జిగా. తప్పకుండా అండి. బట్ రాష్ట్రంలోని కానీ దేశంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేసీఆర్ కానీ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో చూస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుండి. కనుక ప్రజలను, సామాన్య ప్రజలను కానీ యువకులను కానీ 15 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి ఇంటికి 15 లక్షలు, ప్రతి మనిషికి 15 లక్షల అకౌంట్లు వేస్తామని చెప్పి వారు మాట్లాడారు. ఉద్యోగ అవకాశాలు లేవు రాష్ట్రంలో కూడా. నీళ్లు నిధులు నియామకాలు ఆలోచనతో వచ్చినటువంటి పర్సన్ ఈరోజు వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. కనుక ఏఐసిసి సీరియస్గా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేశం మొత్తం కూడా మార్పు తీసుకునే ఆలోచనతో వారు 100% కూడా వారు రాష్ట్రానికి వస్తారు, రావచ్చు కూడా. వారు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ బలోపేతం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో అటర్ ఫ్లాప్ అయిన వ్యక్తి తెలంగాణలో ఆగుతారట గాడి. ఒకటిసారి ఏమైందంటే పరిస్థితులు, సిచ్యువేషన్ బట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అధికారము ఖచ్చితంగా రావాలి, మాకు అధికారం లేకపోతే ఉండలేమనేటువంటి ఆలోచన ఆ కుటుంబానికి లేదు. వారికి ఏంది ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలు ఖచ్చితంగా మాకు ఓట్లు వేయాలని చెప్పి రాజకీయమే చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేదు, ఎప్పటి నుండి కూడా లేదు. ప్రజలకు సేవ చేసే పార్టీ కనుక ఎప్పుడు కానీ అలాంటి ఒక ప్రాంతంలో ఓడిపోగానే ఇంకో ప్రాంతంలో పోదమా వద్దా అనేటువంటి ఆలోచన ఉండదు. పార్టీ పవర్ ఎప్పుడు చూడదు. సోనియా గాంధీ గారికి, అమ్మగారికి ఆ రోజు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా పక్కకు పెట్టేసి వేరే వాళ్ళని ప్రధానమంత్రి చేసింది. అలాంటి వాళ్ళకి ఆలోచనలు ఉండవు. వాళ్ళు ప్రజల సేవ గురించే పుట్టింది వాళ్ళ కుటుంబం తప్ప అధికారం రావాలి వక్ర మార్గాలతో పరిపాలించినటువంటి ఆలోచన వారికి లేదు. దళిత కార్డు, మైనార్టీ కార్డు వదిలిపెట్టి హిందుత్వ కార్డులోకి వస్తారా మీరేమన్నా? ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హిందుత్వంలోని ఇన్ని సంవత్సరాల కింద పరిపాలించింది. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి హిందూ అనేది కొత్తగా తీసుకొచ్చింది జెండా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ హిందూ యొక్క స్లోగన్ తీసుకుంటుంది. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు, తెలుగుదేశం ఉన్న వాళ్ళు, సిపిఎం ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు రాముని మొక్కుతారు, హనుమంతుని మొక్కుతారు, లక్ష్మీదేవతను మొక్కుతారు, ఇంట్లో పూజలు చేసుకొని వస్తాం తప్ప ఓన్లీ భారతీయ జనతా పార్టీ మొక్కుతుంది, భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనేది వాళ్ళ అవివేకం తప్ప మేమంతా హిందువులం అందరం కూడా లేము అక్కడ. మేము ప్రతి ఒక్కరు కూడా ఆల్ పార్టీ, సిపిఎంకి సంబంధించిన, సిపిఐకి సంబంధించినటువంటి కరువులు కట్టిన వాళ్ళు కూడా ఇండ్లలో వాళ్ళు పూజలు చేసుకుంటారు. కనుక అలాంటి ప్రతి ఒక్కరం పూజించేదాలని వీళ్ళు ఏజెండా తీసుకొని రాజకీయంగా లేపుకుంటారు తప్ప అది తప్పది. దేవుళ్ళని వాడుకోవడం తప్పు. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ కోట అంటే చరిత్ర ఒకటి సార్. కాంగ్రెస్కు ఆ రోజు నెహ్రూ గారి నుండి మొదలు పెట్టుకుంటే, ఇందిరాగాంధీ గారి నుండి మొదలు పెట్టుకుంటే, రాజీవ్ గాంధీ గారిని మొదలు పెట్టుకుంటే ఈ దేశానికి ఏం చేసినని ప్రజలందరూ కూడా తెలుసు. ఎప్పుడైతే ఒక సామాన్యటువంటి వ్యక్తులకు, లంబాడి తాండలకు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ సముచిత స్థానం ఉండి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం భారతదేశం మొత్తం అంటే వాళ్ళు చేసినటువంటి ఒక ఏజెండా ప్రకారమే ప్రజలకు సమనాయత్వం చేయాలనేటువంటి ఆలోచనతోనే చేసినటువంటి పనులనే నిదర్శనం. మీరే ఒక పక్క దళిత కార్డు వాడుకుంటారు. మీరు పరిపాలిస్తున్నటువంటి రాజస్థాన్లో మొన్న ఒక టీచర్, ఒక చిన్న పిల్లగాడు వాటర్ తాగితే కొట్టి చంపడ ఉదంతాలు కూడా ఉన్నాయి. మీ పరిపాలనలో, అదే బీజేపీ జరుగుతున్నటువంటి పరిపాలనలో అయితే ఈ పార్టీకి కోడే కూసేవాళ్ళు. ఒక మాట ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎన్ని సంఘటనలు జరిగినా చూసారు మీరు. అక్కడ బాధితురాల్ని పరామర్శించడానికి సాక్షాత్ రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్తే కూడా ఊర్లో కూడా ఎంట్రీ కానియలేదు. ఉత్తరప్రదేశ్లో రోజు ఒకటి జరుగుతుంది, మీడియాకి వచ్చేది తక్కువ. రోజుకు 10 జరుగుతుండొచ్చు నాకు తెలిసి, కానీ మీడియాకి వచ్చేది తక్కువ. కనుక ఇలాంటి వాళ్ళ పరిపాలన ఏమేం జరుగుతుంది అన్ని చూసాం 8 ఏళ్ళ నుండి. కొన్ని ఇన్సిడెంట్లు
ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కొన్ని ఇన్సిడెంట్ని అది ఆపాదించి దాన్ని హైలైట్ చేయడం అనేది తప్పు. ప్రతి రాష్ట్రంలో కొంతమంది ఉన్మాదులు చేస్తున్నటువంటి తప్పులు అవి. ఆ ఉన్మాదులు చేస్తున్నటువంటి వాళ్ళకి సరైన శిక్ష వేయించాల్సిందే. ఆ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన వాళ్ళ మీద అభాండం వేయడం తప్పు. కనుక సాక్షాత్ ఉత్తరప్రదేశ్లో ఎన్ని జరుగుతున్నాయో ఒకసారి మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది. చాలా ఘోరాతి ఘోరంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతుంది. చివరగా మునుగోడులో మీకు శత్రువు టీఆర్ఎస్ బీజేపీ? మాకు బీజేపీ టీఆర్ఎస్ రెండు శత్రువులే. మాకు కాంగ్రెస్ పార్టీకి రెండు శత్రువులుగా చూసుకొనే ముందుకు వెళ్తాం, తప్పకుండా గెలుస్తాం. ఎందుకు మరి రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బీజేపీకి పైన పోరాటము, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నేషనల్ వైజ్ ఉన్నటువంటి రాజకీయ పరంగా వాళ్ళు ఆహ్వానిస్తారు, తప్పులేదు. కానీ రాష్ట్రాలకు వచ్చిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించినటువంటి వైరుధ్యం ఏదైతే ఉంటుందో అది కంటిన్యూషన్ ఉంటుంది, దాంట్లో వేరే తేడా ఉండదు. సో ఒకవేళ సీట్లు సరిపోకపోతే కాంగ్రెస్ పార్టీ పదవిలోకి వస్తే టీఆర్ఎస్ ఎంపీల సహకారం తీసుకుంటారా మరి? ఎవ్వరి సహకారం ఉండదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది. తప్పకుండా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ తప్పకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది. మరి ఎందుకు మునుగోడులో 1,00,000 మంది కాలు పట్టుకోవాలి, పాదాభివందనం చేయాలి? ఒకటి సార్, ప్రజలు కాలు పట్టుకుంటే తప్పులేదు కదా సార్. ఎలక్షన్లోనే కాలు పట్టుకుంటారని కాదు కదా, కాలు పట్టుకోవడం తప్పులేదు కదా. కాలు పట్టుకోవడం వల్ల ఆశీర్వాదం ఇవ్వమని దాని ఏదో పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఎవరికన్నా కానీ. 1,00,000 మంది తీసుకుంటారు తప్పకుండా, ఎంత సాధ్యమైతే ఎంత. ఓకే, మరి వాళ్ళు ఒక్కొక్కరు ప్రజాప్రతినిధులకు 20 లక్షలు 10 లక్షలు అంటారు. మరి మీ దగ్గర ఉన్నాయా? మీ నాయకులు ఇస్తారా? మాకు డబ్బుతోనే పని లేదండి. వాళ్ళు అందరు చూసుకున్నారు, ప్రజలు కూడా. బీజేపీ వచ్చి ఏం మాట్లాడుతుందో, బీజేపీ అసలు చేసింది ఏంది తెలంగాణలో, వాళ్ళు ఒరగబెట్టింది ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయకుండా ఎంత ఇబ్బందులు చేస్తుందో అందరికి తెలుసు. కనుక దానిలో పనులు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా అందరూ కూడా పాల్గొని విజయం సాధిస్తారు. సో మునుగోడు ప్రజలకు ఏం చెప్తారు? మునుగోడు ప్రజలకు ఒక్కటే అండి, దయచేసి మునుగోడు ప్రాంతం సంబంధించినటువంటి అందరూ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెండు పార్టీలను చూసిరు, అసలు బీజేపీ అనేది లెక్కకే లేదు నల్గొండ జిల్లాలో. అది లెక్కకి తీసుకోరని కూడా అనుకుంటాం మీరందరూ కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒకటే ఒక దహనకాండ ఏంటంటే బై ఎలక్షన్స్ పెట్టడము, 1,000 కోట్లు పంచిపెట్టడము. రాష్ట్రంలోని నీళ్లు నిధులు నియామకులు ఉండే ఆలోచనతో వచ్చినటువంటి ప్రభుత్వము ఈరోజు ఎన్ని ఇబ్బందులు వేసి ఉద్యోగాలు లేక ప్రతి ఎంఎస్సి, బిఎస్సి, పిహెచ్డి తర్వాత ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఊర్లుల్లా కూలీ పనులకు పోతున్నారు. రోజు డైలీ కూలీగా పోతున్నారు, వ్యవసాయ కూలీలుగా మారినరు. అలాంటి పరిస్థితి ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్. మీరు అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒక ఇంట్లో 3-4 చదువుకొని ఎంఎస్సీలు బిఎస్సీలు చేస్తే ఒక్కరు కూడా ఉద్యోగం లేదు. కనుక ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దావురించింది. కనుక మీరు దయచేసి కేసీఆర్ చెప్పేటటువంటి అన్నీ కూడా బూటకమైనటువంటి మాటలు. కేసీఆర్ డబ్బుతోనే బై ఎలక్షన్స్ గెలవాలనేటువంటి ఆలోచనతోనే ఉంటాడు తప్ప సరైనటువంటి అభివృద్ధి దిశగా మాత్రం సాగట్లేదు. రాజకీయమే ఆడుతున్నాడు తప్ప ప్రజలకు సేవ చేసిన శుద్ధశుద్ధి మాత్రం వారికి లేదు. కనుక దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాలు వేసి గెలిపించవలసిందే కోరుతున్నాను. నాగరాజు గారు, చివరిగా మీకు అల్టిమేట్గా చెప్తున్నా, మీకు అవకాశం వస్తే ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వమంటారు? నిలవండి సార్, కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల యొక్క అభిప్రాయము తీసుకుంటారు కానీ అది 4 గోడల మధ్యలో తీసుకుంటారు తప్ప తీసుకున్న ఒక మాట ఏంటంటే బీసీలకు అనే సబ్జెక్ట్ కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరిని సెలెక్షన్ చేయాలనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ పర్సంటేజ్ మీద ఏ రకంగా వాళ్ళకి ఏ మార్క్స్ వేసేసి ఒక కరెక్ట్ పర్సన్ని మాత్రమే మునుగోడుకు పంపిస్తాం. గెలిచే పర్సన్ని కాంగ్రెస్లో ఎటువంటి అసమ్మతి ఉండదు, అందరూ కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసి క్యాండిడేట్ని దింపుతున్నాం. రిఫరెండం చేసుకుంటారా ఈసారి మరి? అంటే ఇప్పుడు ఎట్లా అలాంటి మాటలను కాదండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్స్ అనేది బై ఎలక్షన్స్ అనేది మనకు వాంటెల్లి కావాలని క్రియేట్ చేసి వస్తున్నారు వాళ్ళు. ఇది మాకు కూడా ఇప్పుడు అవకాశం, మేము గెలుస్తాం తప్పకుండా. ప్రజల్లో మేము గెలిచడానికి పోతున్నాం కనుక తప్పకుండా గెలుస్తాం. మేము డబ్బుతో గుణాలని ఒకరు చూస్తారు, ఈడీ ఎంక్వైరీలు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ చేసేసి ఒక పార్టీ, ఇక్కడనేమో డబ్బు అక్కడనేమో రైడింగ్స్, ఈ రెండు వాళ్ళకి పోనీ ఆడికి వస్తుంది మునుగోడుకు. మేము ఓన్లీ ప్రజల నమ్మకంతో అక్కడికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి మరి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌడ సంఘాల రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కె నాగరాజు గౌడ్ చెప్పినటువంటి విషయాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల గురించి మనం చర్చించారు. చూస్తారండి విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం. మీ సురేష్ దండు.